ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె ఏదైనా పని చేసే ముందు కృష్ణార్పణం అని చెప్పేది. ఆ తరువాతే ఏ పనైనా మొదలు పెట్టేది. చివరకు ఇంట్లో చెత్తను పారవేస్తున్నప్పుడు కూడా కృష్ణార్పణం అని చెప్పి చెత్తను పారవేసేది. ఒకసారి నారద మహర్షి అటువైపుగా వెళ్తుండగా ఆమె చెత్త పారవేస్తున్నప్పుడు కృష్ణార్పణం అని చెప్పడం ఆయన విన్నాడు. ఆయన ఆవిడ దగ్గరకు వచ్చి చెంపదెబ్బ కొట్టి కోపంగా చెప్పాడు, కృష్ణుల వారికి చెత్తను అర్పిస్తున్నావా? ఆమెకు దెబ్బ పడిన వెంటనే అలవాటులో గట్టిగా కృష్ణార్పణం అని చెప్పింది. అది విని నారద మహర్షికి ఇంకా కోపం వచ్చింది. మరో చెంప మీద మరో దెబ్బ కొట్టి చెంపదెబ్బను కూడా కృష్ణార్పణం అని చెబుతున్నావా అని ప్రశ్నించాడు. ఆమె ఆ దెబ్బకు కూడా కృష్ణార్పణం అని చెప్పింది. ఆమె ఎంతకు వినకపోయేసరికి నారద మహర్షి కోపంగా కృష్ణుడి దగ్గరకు వెళ్లాడు ఈ విషయం చెప్పటానికి. కాని ఎక్కడ కృష్ణుడు తన రెండు చెంపలు కందిపోయి చేతులు అడ్డంగా పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. నారద మహర్షి ఆశ్చర్యపడి, ఏమయ్యింది స్వామి, ఎందుకు చెంపల మీద చేతులు పెట్టుకుని కూర్చొని ఉన్నారు అని ప్రశ్నించాడు. కృష్ణుడు బదులిచ్చాడు, నారద, చెంపదెబ్బలు కొట్టి తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావా? నారద మహర్షి తడబడుతూ, నేను మిమ్మల్నెందుకు కొడతాను స్వామి అని అన్నాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వుతో, మీరు ఆవిడకు చెంపదెబ్బలు కొట్టినప్పుడు ఆమె కృష్ణార్పణం అని చెప్పింది కదా, నా భక్తురాలు అంత ప్రేమగా చెంపదెబ్బలు సమర్పించుకుంటున్నప్పుడు నేనెందుకు తీసుకోను అని చెప్పాడు. కాబట్టి మనం పవిత్రమైన మనస్సుతో సమర్పించుకోవాలి గాని దేవుడు దేనినైనా స్వీకరిస్తాడు, ఎంతటి కష్టాలనైనా దూరం చేస్తాడు.